संदेश खाली, संदेश खाली, संदेश खाली, संदेश खाली, संदेश खाली. హలో ఫ్రెండ్స్, గత వారం రోజులుగా ఉత్తరాది మీడియాలో తరచుగా హెడ్లైన్స్లో వస్తున్న అంశం, మన దగ్గర కూడా చాలామంది అడుగుతున్న అంశం సందేశ్ ఖాళీ. తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఈ ఘటన మీద పిఐఎల్ రావటం, దాన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు సందేశ్ ఖాళీలో ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఎందుకు దీన్ని మణిపూర్తో పోల్చవద్దు అన్నది, కొందరు వ్యక్తులు కొన్ని సంస్థలు ఈ రెండు సంఘటనలు ఎంత భిన్నంగా స్పందించాయి లేదా స్పందించారు అన్న విషయాలు ఈ వీడియోలో చూద్దాం మనం ఈరోజు. ఇప్పటివరకు మీరు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీడియో చివరి దాకా చూడండి. సందేశ్ ఖాళీ ఘటనలోకి వెళ్లే ముందు అసలు బెంగాల్లో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న హింసా రాజకీయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వెనకబడిన ప్రాంతాలైన బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో సమానంగా చాలా ఏళ్లుగా బెంగాల్లో కూడా హింసా రాజకీయాల సంస్కృతి ఉంది. మొట్టమొదటి ఉన్న కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్, తర్వాత వచ్చిన టీఎంసీ, ఇప్పుడు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీతో సహా ఎవరూ కూడా ఈ హింసా రాజకీయాలకు అతీతం కాదు. ఎందుకంటే అక్కడున్న రాజకీయ నాయకులే గాలి ఎటు వీస్తే అటు పార్టీలు జంప్ చేసి తమతో పాటు ఈ హింసా రాజకీయాల్ని తీసుకెళ్తుంటారు. అక్కడ మనుగడ కొనసాగించాలి అంటే అటువంటి రాజకీయాలు చేయక తప్పదు అనే ఒక అభిప్రాయం కూడా అక్కడున్న రాజకీయ నాయకులందరిలోనూ కూడా కనపడుతుంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులకు పాల్పడటం, వాటిని రాజకీయాలకు వాడుకోవటం, బూత్ క్యాప్చరింగ్ చేయటం లాంటి వాటికి పాల్పడటం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు అక్కడ చేస్తూ ఉంటాయి. ఇక సందేశ్ ఖాళీకి వస్తే అక్కడ మొట్టమొదట తెలుసుకోవాల్సిన పేరు షేక్ షాజహాన్. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నార్త్ 24 పరగనాస్ జిల్లా పరిషత్ సభ్యుడు, బ్లాక్ ప్రెసిడెంటు. ఈయన టీఎంసీలో చాలా పవర్ఫుల్ లీడర్ అని కూడా చెప్తారు. ఈయనకు కుడిభుజాలు లాంటి వాళ్ళు ఇద్దరున్నారు, షిబు ప్రసాద్ హజ్రా, ఉత్తమ్ సర్దార్. షేక్ షాజహాన్ పేరు ఈ మధ్యనే ఒక రేషన్ స్కామ్లో కూడా బయటకు వచ్చింది. పేద ప్రజలకు పంపిణీ చేసే గోధుమల్లో కొంత భాగాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించడం ద్వారా దాదాపుగా 10,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో ఈడీ దాడులు చేయడం కోసం సందేశ్ ఖాళీ వెళ్ళింది, కానీ ఆ పని చేయలేకపోయారు. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమికూడి నిరసన తెలియజేశారు. దాంతో దాడి చేయకుండానే ఈడీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఈడీ ప్రతిపక్షాల మీద మాత్రమే దాడులు చేసే సంస్థగా మారిపోయాక అది బెంగాల్ బయట పెద్ద వార్త మాత్రం కాలేదు. కానీ అప్పటి నుంచి షేక్ షాజహాన్ మాత్రం కోట్ అండ్ కోట్ అప్ స్టాండింగ్లో ఉన్నాడు. కానీ ఈలోగా స్థానిక ప్రజలు షేక్ షాజహాన్ కుడిభుజాలైన షిబు ప్రసాద్ హిజ్రా మీద ప్రధానంగాను, ఆయనతో పాటు ఉన్న ఉత్తమ్ సర్దార్ మీద, షేక్ షాజహాన్ మీద కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వాళ్ళ ఆరోపణలు ఏంటంటే స్థానిక టీఎంసీ ఆఫీస్కి తమని రాత్రిపూట పిలిచి అసభ్యంగా ప్రవర్తించేవారని, అట్లా పిలిచినప్పుడు రాకపోతే భయపెట్టేవాళ్ళని, బెదిరించేవాళ్ళని, గన్తో కూడా బెదిరించేవాళ్ళని వాళ్ళు ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రధానంగా ఆదివాసీలు. వాళ్ళ ఆరోపణలకు స్థానికంగా మద్దతు రావడంతో వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేపట్టడం మాత్రమే కాదు, చీపుర్లు, కర్రలు పట్టుకుని ఇద్దరు ప్రధాన నిందితుల్ని అక్కడి నుంచి పూర్తిగా తరిమేశారు కూడా. ముందు ఇది రాజకీయ కుట్ర మాత్రమే అన్న రాష్ట్ర ప్రభుత్వం, దీది మమతా బెనర్జీ కూడా చివరికి దిగివచ్చి కేసు బుక్ చేయడంతో పాటుగా ఈ ఇద్దరు ప్రధాన నిందితులు హజ్రా సర్దార్లతో పాటుగా 15 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఈ వీడియో చేసే సమయానికి షేక్ షాజహాన్ అప్స్టాండింగ్లోనే ఉన్నాడు. బహుశా ఇవాళ రేపు అతను కూడా అరెస్ట్ కావచ్చు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఈ ఘటన జరగడంతో బీజేపీకి ఒక గొప్ప అవకాశం దొరికింది. ఈ మొత్తం ఘటనకి మైనారిటీ రంగు పూసి అక్కడ హిందూ మహిళల మీద ముస్లిం రాజకీయ నాయకులు చేస్తున్న దాష్టీకం అంటూ విరుచుకుపట్టం మొదలుపెట్టారు. నిజానికి ఇద్దరు ప్రధాన నిందితులు హిందువులైనప్పటికీ ఆ విషయం పక్కన పెట్టి కేవలం షేక్ షాజహాన్ పేరు తీసుకొని దాడి చేయడం మొదలుపెట్టారు. అక్కడ సీన్ రివర్స్లో ఉంటే వీళ్ళ స్పందన ఎట్లా ఉండేదో మరి. ఇక ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. షేక్ షాజహాన్ అక్కడ బలమైన నాయకుడు, సందేహం లేదు. కాబట్టే ఆయన మీద ఆరోపణలు ఆయన బలంగా ఉన్నంతసేపు మహిళలు చేయలేకపోయారు. ఈడీ దాడి జరిగి ఆయన పారిపోయిన సమయంలో బయట పెట్టడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ప్రాంతంలో టీఎంసీతో పాటుగా ఆర్ఎస్ఎస్ కూడా చాలా బలంగా ఉంది, చాలా కాలంగా ఆ ప్రాంతంలో పనిచేస్తుంది. మరి వాళ్ళెందుకు ఇంతకాలం మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా రియాక్ట్ అవుతున్నారు? ఇంకోవైపు దీన్ని సిబిఐకి అప్పగించాలని కోరుతూ అలోక్ శ్రీవాత్సవ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. ఈ సందర్భంగా ఆయన మణిపూర్ ఘటనల మీద ఎట్లయితే సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తుల ఆధ్వర్యంలో విచారణ జరిపిందో బెంగాల్లో కూడా అట్లే విచారణ జరపాలి అని కోర్టును కోరారు.
కానీ సుప్రీంకోర్టు ఈ పిఐఎల్ని తిరస్కరించడంతో పాటుగా ఇప్పటికే దీన్ని బెంగాల్ హైకోర్టు సుమోటుగా తీసుకుంది కాబట్టి ఆ పని చేయలేను అంటూ అసలు దీన్ని మణిపూర్తో పోల్చడం సరికాదు అని కూడా ఒక వ్యాఖ్య చేసింది. అయితే సుప్రీంకోర్టు సందేశ్ ఖలీని మణిపూర్తో పోల్చొద్దు అని ఎందుకు అన్నదో ఇప్పుడు చూద్దాం. మణిపూర్లో జరిగింది జాతి హననం. అక్కడ ఒక జాతి మీద గురిపెట్టి ఊళ్ళకు ఊళ్ళు తగలపెట్టి వందల కొద్దీ మనుషుల్ని చంపేసి వేల కొద్దీ మనుషుల్ని తరిమేసి మూకలుగా ఏర్పడి స్త్రీల మీద అత్యంత దారుణాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మనందరం చూసాం. దాని మీద ఈ ఛానల్లో కూడా మనం కొన్ని వీడియోలు చేశాము. ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను కింద, తప్పకుండా చూడండి. అక్కడ జరిగిన దారుణాలకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే గుజరాత్లో లాగా మద్దతు ఇవ్వడంతో పాటుగా ఇంటర్నెట్ ఆపేసి అసలు వార్తలే బయటకు రాకుండా కూడా చేసింది. విషయం తెలిసిన కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకోకుండా అరాచకాలకు నాయకత్వం వహిస్తున్న తమ పార్టీ ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించింది. విషయం బయటకు వచ్చి దేశమంతా గగ్గోలు పెడితే ప్రధానమంత్రి 3 నిమిషాలు మాత్రం మాట్లాడి అందులో 2.5 నిమిషాలు వేరే చోట్ల హింస సంగతి మాట్లాడి ఎన్నికల రాజకీయం చేశాడు. ఆయనతో మాట్లాడించడం కోసం లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బాధితుల పట్ల కనీసమైన కన్సర్న్ లేకుండా, కనీసమైన సున్నితత్వం లేకుండా కూడా సభ నడిపిన తీరు అందరం చూసాం. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మణిపూర్లో పోలీసుల ఎదురుగానే కొన్ని వందల దుర్ఘటనలు జరిగితే వాటన్నిటినీ దాచిపెట్టి దేశమంతా గగ్గోలయ్యాక 3 నెలల తర్వాత కేవలం 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు మణిపూర్లో. అందులో కూడా అరెస్టులు వెంటనే జరపలేదు. తమ ముందే దారుణాలకు ఒడికట్టిన వాళ్ళను కూడా పోలీసులు అరెస్టులు చేయకుండా ఉండటానికి అనేక సాకులు కూడా చూపించారు. ఒకవేళ అరెస్టులు జరిగినా కూడా శిక్షలు పడవన్న విషయం మనకు తెలిసిందే. ఒకవేళ పడినా కూడా గుజరాత్ మోడల్ ఉండనే ఉంది. పేరోల్స్ పేరుతో ఏడాదికి 6 నెలలు వాళ్ళని ఇంటికి పంపించడం, ఆ తర్వాత రెమిషన్ పేరుతో మొత్తం శిక్షనే రద్దు చేయడం అనే మోడల్ మనకు ఎట్లాగో ఉంది. ఇది మణిపూర్ పరిస్థితి. ఇక సందేశ్ ఖలీ విషయానికి వస్తే అది జరిగింది ఒక గ్రామంలో. కొందరు బలుపెక్కిన రాజకీయ నాయకులు చేసిన నేరం అది. అటువంటి బలుపెక్కిన రాజకీయ నాయకులు దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, కమలం పార్టీతో సహా. అందరికీ గుర్తుండే ఉంటుంది ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ ఘటన. ఇంతకంటే దారుణాలకు పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ మైనర్ పిల్ల మీద అత్యాచారం చేసి తన మీద కేసు పెట్టినందుకు ఆమె తండ్రిని జైల్లో పెట్టి ఆమెకు మద్దతుగా నిలబడిందని ఆమె పిన్నిని యాక్సిడెంట్లో కూడా చంపేసిన మహానుభావుడు. ఆయన్ని ఆ పార్టీ ఎంత కాలం సమర్థిస్తూ వచ్చిందో చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చర్య తీసుకుందో ఇంకా ఎవరూ మర్చిపోలేదని అనుకుంటాను. మళ్ళీ సందేశ్ ఖలీకి వస్తే ఇక్కడ విషయం బయటకు వచ్చిన వారంలోపే చర్యలు ప్రారంభమయ్యాయి, అరెస్టులు జరిగాయి, ప్రధాన నిందితులు అరెస్ట్ అయ్యారు. బెంగాలీ సమాజం కూడా బాధితుల వైపు నిలబడింది. షేక్ షాజహాన్కి కోర్టు ముందస్తు బెయిల్ కూడా నిరాకరించింది కాబట్టి ఏ నిత్యానంద స్వామి లాగానో దేశం వదిలి పారిపోతే తప్ప ఆయన అరెస్ట్ కాకుండా ఉండే అవకాశం లేదు. స్వయంగా హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది కనుక నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకునే అవకాశం కూడా చాలా చాలా తక్కువ. కానీ మణిపూర్ హింసలో బాధితుల మీదనే అబద్ధపు ప్రచారాలకు ఆరోపణలకు దిగిన పార్టీ సందేశ్ ఖలీ దగ్గరికి వచ్చేసరికి దీనికి మతం రంగు పూసి రాజకీయంగా లబ్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే అదే సమయంలో ఇటు ప్రో మైనారిటీ అటు ప్రో విమెన్ ముఖ్యమంత్రిగా చెప్పుకునే మమతా బెనర్జీ కూడా ఇది తప్పకుండా గడ్డు కాలమే. అసలే 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండటం వల్ల వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ఒకవైపు ఉండగా ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటన వల్ల ఎన్నికల్లో ఆమెకు తప్పకుండా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ దీన్ని వాడుకుంటుంది. వాడుకోవటం మాత్రమే కాదు, ఈ చిచ్చు ఆరకుండా చూస్తుంది. ఈ చిచ్చు రాష్ట్రం అంతా కూడా పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. సరిగ్గా మమతా బెనర్జీ సింగూరు కాల్పుల్ని ఎట్లా వాడుకుందో కమలం పార్టీ కూడా సందేశ్ ఖలీని అలాగే వాడుకునే అవకాశం ఈ ఎన్నికల్లో ఉంది. అందుకే గవర్నర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు సందేశ్ ఖలీకి క్యూ కడుతున్నారు, రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఆ చిచ్చు ఆరకుండా ఉంచడానికి తగినంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం వ్యవహారంలో ఎవరి సంగతి ఎట్లా ఉన్నప్పటికీ ఇద్దరు మహిళా మనుల ప్రవర్తన గురించి మాత్రం మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. నిర్భయ ఘటన జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు గాజులు పంపించిన ఈ మహిళామణి వైరల్ వీడియోలో కనపడిన మణిపూర్ మహిళల గురించి మాత్రం మాట్లాడటానికి నోరు రాలేదు. అంతేకాదు ఆమె ఎందుకు మాట్లాడటం లేదని అందరూ ప్రశ్నిస్తే ఆమె విపరీతంగా ఫ్రస్ట్రేట్ అయ్యి లోక్సభలోనే
ఆల్మోస్ట్గా కరుస్తున్నట్టుగా అరిచేసింది. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మణిపూర్ని మంటల్లో పెట్టిన రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ధైర్యం ఉందా మీకు? అది ఆవిడ మాట్లాడింది. జరిగిన సంఘటన ఏంటి, దానికి రాహుల్ గాంధీకి సంబంధం ఏంటి? కానీ ఆమె ఏమీ పట్టించుకోలేదు. మణిపూర్ మహిళల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గొంతు పగిలేలాగా దానికి కాంగ్రెసే కారణం అంటూ అరిచింది. కోర్స్ ఆ తర్వాత కాలంలో అనేక మంది వాళ్ళ భక్తులు అదే నిజమని నమ్మి దాన్ని విపరీతంగా వాట్సాప్లో కూడా ఫార్వర్డ్ చేశారనుకోండి. కనీసం నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా అనలేదు ఆమె. ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ కూర్చున్న బీరేన్ సింగ్ పేరు కూడా ఆమె ఎత్తలేదు. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా మాట్లాడుతుందో. Mamata Bandyopadhyay, you have traded the dignity of SC, ST, fishermen, families and farming communities and their women for your political benefit. Where is Sheikh Shahjahan? ఇంకొక ఆమె రేఖా శర్మ, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్. దేశం అంతటికీ తెలియటానికి ముందే ఈవిడకు మణిపూర్లో ఏం జరుగుతుందో తెలుసు. అక్కడ జరుగుతున్న దమనకాండ గురించి దేశ విదేశాల నుంచి ఈమెకు ఈమెయిల్స్ వచ్చాయి, వీడియో సాక్ష్యాలతో సహా. ముఖ్యంగా ఆ తర్వాత కాలంలో విపరీతంగా వైరల్ అయిన వీడియో ఆమెకి వెంటనే ఈమెయిల్లో కూడా వచ్చింది. కానీ ఆమె ఈ ఈమెయిల్స్ని ఏవి పట్టించుకోకుండా ఏమీ ఎరగనట్టుగా కూర్చుంది. అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడాలని కూడా ఆమె ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత కాలంలో ఎందుకు చేయలేదు అంటే, అక్కడికి వెళ్ళడం నాకు సేఫ్ అనిపించలేదు కాబట్టి వెళ్ళలేదు అని చెప్పింది. తమ పార్టీ వాళ్ళే అధికారంలో ఉన్న రాష్ట్రానికి వెళ్ళడానికి ఆమెకు భయం వేసింది. కానీ సందేశ్ ఖలీకి మాత్రం వెంటనే పరిగెత్తింది. लोकल पुलिस से भी मिलकर बहुत ज़्यादा ज्यादती हुई है महिलाओं पर और गली गली में जाकर मैं बात करना चाहती हूँ सभी महिलाओं से। आप डरे नहीं और मुझसे आके बात करें, मैं पूरा दिन यही हूँ, हर घर में जाऊंगी. అంతేకాదు సందేశ్ ఖలీ సంఘటన ఆధారంగా రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. ఈ ఇద్దరు మహిళామణులు ఈ విషయంలో మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్లో హత్రాస్ ఘటన జరిగినప్పుడు కానీ 6 ఏళ్ల పసిబిడ్డను పూజారితో సహా 10 మంది గుడిలో పెట్టి చిత్రహింసలు పెట్టి లైంగిక దాడి చేసినప్పుడు కానీ మాట్లాడలేదు. ఇప్పటిదాకా ఎందుకు రెజ్లర్స్ తమ మీద జరిగిన అన్యాయం గురించి అంతకాలం ఫైట్ చేస్తే ఒక్కసారి కూడా వాళ్ళ కోసం వీళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడూ కూడా బాధితుల పట్ల ప్రేమ లేదు, కేవలం అందులో రాజకీయం మాత్రమే చూస్తారు. అటువంటి వాళ్ళు మహిళా కమిషన్ చైర్మన్లుగా ఉండటము, మహిళలకు రిప్రజెంటేటివ్స్గా ఉండటం అనేది ఒక పెద్ద విషాదం. సందేశ్ ఖలీలో ఏం జరిగింది అని మహిళలు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఎవ్వరూ కూడా ఖండించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మహిళ అటువంటి ఆరోపణతో వచ్చినప్పుడు తప్పకుండా కేసు రిజిస్టర్ చేయాలి, విచారణ జరపాలి, నేరం రుజువైతే శిక్షలు కూడా వేయాలి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు దానిలో దూకినప్పుడు చూస్తే మాత్రం నవ్వు వస్తుంది. ఇప్పటివరకు చెప్పిన ఇన్ని సంఘటనలో హత్రాస్ కానివ్వండి, ఉన్నావ్ కానివ్వండి, గుడిలో పూజారి పసిపాప విషయం కానివ్వండి, అన్నిటికీ మించి మణిపూర్ కానివ్వండి, ఈ అన్ని సంఘటనల్లోనూ వాళ్ళు ప్రవర్తించిన తీరెట్లా ఉంది, కేవలం సందేశ్ ఖలీ విషయం దగ్గరకు వచ్చేప్పటికల్లా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరెట్లా ఉందో చూస్తే వీళ్ళకి నిజంగా మహిళల మీద ఏ ప్రేమ లేదు, కేవలం దాన్ని రాజకీయంగా వాడుకొని ఓట్లు సంపాదించుకోవటం మాత్రమే వాళ్ళకి ఆసక్తికరమైన అంశం అన్నది అర్థమవుతుంది. అట్లాగే వాస్తవాలు ఎట్లా ఉన్నా ప్రతిదానికి మతం రంగు పోసి మతం పేరుతో జనాన్ని విడగొట్టడంలో మాత్రమే వాళ్ళకి ఆసక్తి ఉంది అనేది కూడా అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి. ఛానల్ కొనసాగటానికి అది చాలా కీలకం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.